మీరు రిలేషన్షిప్ కోచ్ అని అంటారు కదా, ఉమ్. అసలు బంధానికి బంధానికి కోచింగ్ అవసరం వచ్చిన గడియలు ఇప్పుడు అలా అది. అయిపోయింది. యా, యా, యా. అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన ఆ వాతావరణంలో ఇప్పుడు మనం లేము. అలాంటి టైంలో కోచింగ్ అనే ఒక పదం వచ్చేసింది. ఎందుకు అంటే రిలేషన్షిప్ లేకుండా, ఇమోషన్స్ లేకుండా మనిషి మనిషి అవ్వడు కదా. మెకానికల్గా పని అవును. చేయడం వేరు, బంధాలతో కూడుకొని పని చేయడం వేరు. అక్కడే మన ఈ రిలేషన్షిప్ గురించి అర్థం చేసుకొని పనులు ఉంటాయి. అంటే లైఫ్ చాలా బిజీ అయిపోయింది, ఇప్పుడు నాకు మాట్లాడడానికి టైం లేదు అంటే ఇన్ కేస్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది అవును, కదా అవును. మధు గారు. అయితే ఉమ్. ఎలా ఉంది అంటే హస్బెండ్ వైఫ్ చైల్డ్, అంతే. అది కూడా ఒక్క అంతే. చైల్డ్. ఇలాంటి నానో పరిస్థితి ఫ్యామిలీ. నానో ఫ్యామిలీలో ఉన్నారు. అమ్మకు ఫోన్ చేయాలి, నాన్నతో మాట్లాడాలి, లేదా బ్రదర్ సిస్టర్స్ అనే రిలేషనే పోయింది, కాంపిటీషన్ అయిపోయింది. బ్రదర్ బాగా సంపాదిస్తున్నాడు, సిస్టరు వాళ్ళ ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు, నన్ను నువ్వు చూసుకోవట్లేదు. ఇలాంటి ఒడిదుడుకులున్న పోలికలు. పోలికలు, కాంపిటీషన్, కంపారిజన్, ఇలాంటి వాటిలో సతమవుతున్న వాళ్ళే ఇప్పుడు ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. దానివల్ల అయ్యే ఆ ప్రక్రియలో ఇలాంటి కోచింగ్ అనేది అవసరం వచ్చేసింది. సో ఇది పరిస్థితి ఇప్పుడు. ఈ కోచింగ్ వల్ల ఏమి మెరుగు చేయొచ్చు మీరు భావిస్తారు? వాట్ వీ కెన్ డూ బెటర్? సో బేసికలీ మనం అందరము ప్రేమ స్వభావం, ఓకే. మనకు ద్వేషము, ఈర్ష్య ఇలాంటివి అసలు లేవు. ఇవన్నీ మనం సొసైటీని చూసి నేర్చుకున్నాం. అంటే ఓ ఇలా ఉంటేనే బాగుపడతామేమో, అంటే హానెస్టీగా ఉండకూడదేమో, కొంచెం మన మీద మనము సెల్ఫిష్గా ఆలోచించాలేమో. ఇలాంటి ఆ పరిస్థితిని మనం ఎక్కడ వాడాము? మన రిలేషన్షిప్లో వాడేసాం. అమ్మతో, నాన్నతో, ఫ్రెండ్స్తో, జాబ్లో, ఈ అన్ని ప్రాక్టికల్గా మనం ఎక్కడ వాడేసాము? మనం ఉన్న పరిస్థితిలో వాడేసాం. ఆ ఒడిదుడుకులు, ఆ దాంట్లో ఫ్రస్ట్రేషన్, యాంగర్, తెలియకుండానే ఎందుకో కోపం వస్తుంది, నాతో ఎవరు మాట్లాడరు, నాకు ఎందుకో నచ్చట్లేదు, ఇలాంటి ఒక వలయంలో మనం చిక్కుకున్నాం. అది మనం చెప్పలేము కూడా. ఎక్కువ బంధాలతో ఉంటే వేరే బంధాలకి ప్రాబ్లం, అంటే నువ్వు వాళ్ళతో ఎక్కువ ఉంటావు, నాతో ఎక్కువ ఉండవు. సో ఇలాంటి ఒక పరిస్థితిలో ఈ కోచింగ్ అనే అవసరం అనేది కలిగింది. ఈ కోచింగ్లో చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఒక మనిషిని అర్థం చేసుకోవడం. అంటే మెయిన్ సబ్ కాన్షియస్ మైండ్తో పని అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు అయింది అంటే 7 years ముందు, మనం చిన్నగా ఉన్నప్పుడు 7 years ముందు ఆ సొసైటీ, ఆ ఎన్వైరన్మెంట్, ఆ టీచర్స్, అక్కడ ఉన్న ఆ పరిస్థితుల్లో మనం కొన్ని నేర్చుకున్నాం. అంటే ఆ పరిస్థితుల వల్ల మనం ఎలా అయిపోయామంటే ఒక మెకానికల్ లైఫ్కి మనము రిలేట్ అయిపోయాం. అందుకే కదా న్యూక్లియర్ ఫ్యామిలీ ఇవన్నీ ఇప్పుడు చూస్తే మీకు ఒక 40 years ముందు నుంచి లేవు కదా, ఇప్పుడిప్పుడే కదా అన్నీ వచ్చాయి. అంటే గొడవలు అవుతాయి జాయింట్ ఫ్యామిలీ అయితే అని న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేసాం. న్యూక్లియర్ ఫ్యామిలీ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రేమ, ఆప్యాయత ఏవి లేవు, అంత మెకానికల్, కమర్షియల్ గా. మళ్ళీ దానికి తోడు ఫోన్స్, ఒకరికి ఇంకో ఫోన్ ఉంది, అందరం ఒక మూలలో కూర్చుంటాము. సో మా ఇంట్లో కూడా అలాగే పరిస్థితి ఉండేది. సో బేసిక్ గా మీరు అన్నారు కదా స్మైల్, ముందు ప్లాస్టిక్ స్మైలే ఉండేది ముందు. అయితే అర్థం చేసుకోవడం చాలా టైం పట్టింది. అంటే ఏంటి లైఫ్ ఇలా ఎందుకు అయ్యింది, లైఫ్ అన్నీ ఉన్నా ఏదో లేని లోటు, ఇది బాగా పట్టుకున్నాను. అయితే తెలిసింది ఏంటంటే నా గురించి నాకే తెలియదు, ఇంక నేను ఇంకొకరి గురించి ఏం మాట్లాడతాను. సో బేసిక్ గా ఇక్కడ జరిగేది అంటే ఈ కోచింగ్ లో జరిగేదైనా ఇమోషనల్ గా మనం కనెక్ట్ అవ్వాలంటే ముందు నన్ను నేను తెలుసుకోవడం ఇంపార్టెంట్ అయిపోయింది. మెయిన్ హార్ట్ లో మెమొరీ అనేది ఉండిపోతుంది. ఆ మెమొరీ వల్ల ఇమోషనల్ గా మనం బాధపడుతూనే ఉంటాం. అంటే యాంగర్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, గ్రీఫ్ ఉంటుంది. ఇలాంటివన్నీ మనం చెప్పుకోకుండా, అంటే న్యూక్లియర్ ఫ్యామిలీలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కమ్యూనికేషన్ అనేది లేకుండా అయిపోయింది. జాయింట్ ఫ్యామిలీలో కంపారిజన్, కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది.
ఎవరితో మాట్లాడకూడదు. అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా, అమ్మైనా అందరూ కాంపిటీటివ్ అనుకుంటున్నారు గానీ, ఎవరు మనకు సహాయపడే వాళ్ళు లేరు అన్న ఒక ట్రస్ట్ ఇష్యూ వచ్చేసింది. రైట్? సో, ఇలాంటి వలయంలో చిక్కుకున్న వాళ్ళకి ఈ మెయిన్ ఈ కోచింగ్ అనే పదం అనేది వచ్చింది. ఓకే. అయితే మెయిన్ మధు గారు, ఈ ఎమోషనల్‌గా బాధపడే వాళ్ళు అందరితో చెప్పుకోవడం కూడా సబబు కాదు. ఓకే. అంటే ఈరోజు మీరు పొద్దునొచ్చారు. మీ ఇంట్లో ఉన్న ఆ పరిస్థితులతో వచ్చారు. ఆ వైబ్రేషన్‌తో వచ్చారు. నేనొచ్చాను. నేనన్నాను, నాకు ఈరోజు మా ఇంట్లో బాగా గొడవైంది. మీరు మంచి స్థితిలో ఉంటే, అంటే మంచి వైబ్రేషన్‌లో ఉంటే, మీరు పాజిటివ్‌గా చెప్తారు. లేకపోతే ఎలా అంటారంటే, ఎప్పుడూ ఉండేదిరా, ఎప్పుడు నువ్వు ఇదే అంటావు. ఎప్పుడన్నా మంచి మాటలు మాట్లాడావా అనగానే వినేవాళ్ళు లేరు. నేను ఎవరితో చెప్పాను అనేది కాదు, చెప్పిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలియాలి. తెలియాలి. అక్కడే మనకు ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఇంట్లో పెళ్లి చేసుకొని అమ్మాయి ఇంట్లో ఉంటుంది, అత్తగారి ఇంట్లో ఉంటుంది. పొద్దునే కాల్ ఎక్కడికి వెళ్తుంది? అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ ఈరోజు ఇలా అయ్యింది, అలా అయ్యింది. రిలేషన్షిప్లో మెయిన్. అయితే మమ్మీ ఒక సలహా ఇస్తారు, అది ఇక్కడ పాటిస్తారు, ఇక్కడ అడ్జస్ట్ అవ్వరు. సో భేదాలు విభేదాలు అక్కడ కలుగుతుంది. సో నువ్వు నీ ఒపీనియన్ని నువ్వు వాడట్లేదు, నువ్వు నీ ఎన్వైరన్మెంట్లో నేను ఏం మార్పు చేయాలి అనే దాని మీద ఆస్కారం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు ఆ సబ్ కాన్షియస్ మైండ్ అన్నాను కదా, అది ఆటోమేటిక్గా వీటికే ప్రోగ్రామింగ్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి? సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా మార్చాలి నన్ను నేను? సో సబ్ కాన్షియస్ మైండ్ ఒక కంప్యూటర్ లాగా. అంటే మనం ఆల్రెడీ అందులో ఇన్పుట్ ఇచ్చేసాము. నువ్వు ఎంత మారాలి అనుకున్నా కూడా నువ్వు థర్డ్ డేకి మళ్ళీ అదే అవుతావు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ ఉంది అక్కడ. సో ఇప్పుడు మీరు కార్ నడుపుతున్నారు, సబ్ కాన్షియస్ గా మీరు నడుపుతారు, కాల్ చేస్తారు, అన్నీ అయిపోతుంది కదా, కొత్తగా ఏమీ చేయక్కర్లేదు అక్కడ. అదే అవుతుంది మన యాంగర్ ఇష్యూకి, ఫ్రస్ట్రేషన్ ఇష్యూకి. పాజిటివిటీ అంటాము, పాజిటివ్ గా ఉండాలి అంటాము, కానీ నెగిటివ్ ఆల్రెడీ ఉంది. హార్ట్ లో, మెమరీలో నెగిటివ్ ఆల్రెడీ ఉంది. దాన్ని నువ్వు ఎంత ఆలోచించి దాన్ని ప్యాటర్న్స్ అంటారు. అంటే ఆల్రెడీ మనం ఒక ప్యాటర్న్ లో ఉంటాము. సో దాన్ని ఎవరన్నా ఇట్లా ట్రిగర్ చేశారనుకోండి, ఒక గాయం ఉందనుకోండి, పచ్చిగా ఉంది, దాన్ని ఒకసారి కొట్టామనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ ఫ్లేర్ అయిపోతుంది. అదే నడుస్తుంది. సో ఈ వూండ్ని మనం అర్థం చేసుకోవడం ఫస్ట్ స్టెప్. ఫస్ట్ నాకు ఇది వద్దు, నా వల్ల కాదు అనడం ఇంపార్టెంట్. నా వల్ల కావట్లేదు అంటే పెయిన్కి ఒక హద్దు ఉంటుంది, అదే హ్యాపీనెస్కి హద్దు ఉండదు. మీరు ఆలోచిస్తే ఎక్స్పీరియన్స్లో హ్యాపీనెస్ ఇంకా కావాలి అనుకుంటాం. ఈ రోజు మనము ట్రావెల్ చేసి నేచర్ చూసి వస్తాము, నెక్స్ట్ డేకి మళ్ళీ ఎక్స్పీరియన్స్ వద్దనుకోము కదా. అబ్బా ఎంత బాగుందో, ఇంకా మంచి ప్రదేశానికి వెళ్ళాలి ఈసారి అనుకుంటాం కదా. అదే పెయిన్ ఉందనుకోండి, అలా అనుకోం కదా, అబ్బా వెళ్ళిపోతే చాలు. సో ఇక్కడ ఈ పెయిన్ని ఫస్ట్ మనం రికగ్నైజ్ చేసుకోవాలి. ఉంటుందిలే, ఇట్లాగే ఉంటుందేమో లైఫ్ అనుకుంటే అవ్వదు, ఇంకంతే లైఫ్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అవేర్నెస్. అవేర్నెస్ రావాలి. అంటే దీనివల్ల నాకు నా బాడీలోని సెల్స్ పాడవుతున్నాయి, హెల్త్ పాడవుతుంది, నా రిలేషన్షిప్లో నేను అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను. ఇలాంటి ఒక రియలైజేషన్ అనేది ఫస్ట్ స్టెప్ మధు గారు. అది నాకు ఎప్పుడు వచ్చిందంటే ఆల్మోస్ట్ మొత్తం డిప్రెషన్ స్టేట్కి వెళ్ళిన తర్వాత వచ్చింది. అనుభవం అంతే. సో మీరు ఎలా ఇలా నవ్వుతారు మేడం, మీరు ఎలా ఇలా అయ్యారు అంటే ఒకటి అర్థం అవుతుంది. నేను వెనక్కి చూసుకుంటే నాతో జరిగింది, అందుకే నేను ఇలా ఉన్నాను అంటాను. సో డిప్రెషన్ అనే దానికి చాలా మధు గారు, అది ఎలా ఉంటుందంటే అలా కూర్చొని తినేస్తుంది మనల్ని, మనకు తెలియకుండానే మనం తినేస్తుంది.